సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరైన నయనతార కేవలం సినిమాల్లోనే కాదు, పెట్టుబడుల విషయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో కలిసి చెన్నైలోని అత్యంత ప్రీమియం ఏరియాల్లో ఒకటైన పోయస్ గార్డెన్లో లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే ఏరియాలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నివసిస్తుండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ చెన్నైలోని తేనంపేట్ ఏరియాలో ఉన్న లెగసీ ప్రాజెక్టులో 4-5 అంతస్తులో ఉంది. మొత్తం 14,369 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో పాటు 5,308 చదరపు అడుగుల ల్యాండ్ షేర్ వాటా కూడా ఇందులో ఉంది. ఒక్కో చదరపు అడుగుకు సుమారు 7.21 లక్షల ధరకు నయన్ ఈ ప్రాపర్టీని కొన్నట్లు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ విల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గత ఏడాది డిసెంబర్ 15న పూర్తయింది. ల్యాండ్ మార్క్ మెట్రో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆమె దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ప్రాపర్టీలో మొత్తం నటి నయనతారకు 19% షేరు ఉండగా తన భర్త విఘ్నేష్కు 10% షేరు ఉంది. ఈ ఇంటిని ఆమె కేవలం ఓ ఇల్లులా మాత్రమే కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ప్లాన్ చేసుకున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. చెన్నైలోని పోయస్ గార్డెన్ గత కొన్నేళ్లుగా ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్గా నిలవగా అక్కడి ప్రాపర్టీల వాల్యూ రోజురోజుకి విపరీతంగా పెరుగుతుండటం వల్ల సెలబ్రిటీలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. నయనతార కూడా ఆ దశలోనే దీనిపై ఇన్వెస్ట్ చేశారని, ఇప్పటికే ఆమెకు హైదరాబాద్, చెన్నై, కొచ్చి లాంటి ప్రధాన నగరాల్లో పలు లగ్జరీ ఇళ్ళు ఉన్నాయి. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో కూడా ఆమెకు లగ్జరీ ఇల్లు ఉండటం విశేషంగా మారింది. అలాగే ఆమెకు 2 లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటి విలువ ఒక్కొక్కటి 15 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందట. ఇక కేరళలోని ఇల్లు కూడా ఆ రాష్ట్రంలోని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ ఇల్లుగా చెప్తూ ఉంటారు. నటిగా బిజీగా కొనసాగుతున్న నయనతార కెరీర్లో మంచి ఆదాయం ఉన్న టైంలోనే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ప్లాన్ చేసుకొని ముందుకు దూసుకు వెళ్తోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టడం సెలబ్రిటీల ప్లాన్లో భాగమే అయినప్పటికీ నయనతార దాన్ని మరింత ప్లాన్డ్గా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ్యూచర్లో ఆస్తుల విలువ పెరగడంతో పాటు స్థిరమైన సంపద నిర్మాణం కూడా ఆమె టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఆమె పేట్రియాట్, టాక్సిక్ సినిమాలతో పాటు బాలకృష్ణతో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.